Shalom everyone, I am Samata, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 48వ పర్ష షోఫ్టిం అనగా న్యాయాధిపతులు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 48వ పర్ష. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండం నందు ఇది 5వ పర్ష. ఈ పర్ష యొక్క రెండవ అలియా వాక్య భాగములు. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 14 నుండి 20 వరకు. మోషే ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ వారు రాజును నియమించాలనుకుంటే ఆ రాజు గురించిన చట్టాలను వివరిస్తాడు. రాజు ఎలోహిం చేత ఎన్నుకోబడిన ఇజ్రాయేలీయుడై ఉండాలి, విదేశీయుడు కాకూడదు. రాజు అతిగా గుర్రాలు, భార్యలు లేదా సంపదను సమకూర్చుకోకూడదు, ఎందుకంటే ఇవి అతనిని తప్పుదారిలోకి నడిపించవచ్చు. బదులుగా అతను తోరా యొక్క ప్రతిని వ్రాసి దానిని తన వద్ద ఉంచుకొని ప్రతిరోజు చదవాలి. తద్వారా వినమ్రతతో ఉంటూ ఎలోహిం ఆజ్ఞలను పాటిస్తూ నీతితో పరిపాలన చేయాలి. ఈ భాగం నాయకుడి వినమ్రత, తోరా పట్ల విధేయత మరియు ఎలోహిం ఇష్టానికి అంకిత భావం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.